ఒకసారి భూమిపై ఉన్న తన పూర్వజుల ఆత్మలకు శాంతి కలిగించటానికి రాజు భగీరథుడు గంగాదేవిని స్వర్గం నుండి భూమికి తీసుకురావాలని నిర్ణయించాడు. అందుకే అతను కఠినమైన తపస్సు చేసి గంగాదేవిని ప్రసన్నం చేసుకున్నాడు. గంగా భూమికి రావడానికి ఒప్పుకుంది, కానీ ఆమె ప్రవాహం చాలా బలంగా ఉండటంతో భూమి తట్టుకోలేదని చెప్పింది. అప్పుడు భగీరథుడు పరమేశ్వరుడైన శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు కరుణించి గంగాదేవి భూమికి దిగేటప్పుడు తన జటాలలో ఆమెను ఆపుతానని చెప్పాడు. గంగా స్వర్గం నుండి వేగంగా దిగింది, కానీ శివుడు తన జటాలలో ఆమెను బంధించి ఆమె ఉగ్ర ప్రవాహాన్ని తగ్గించాడు. తరువాత ఆయన తన జటల నుండి చిన్న చిన్న ప్రవాహాలుగా గంగాను భూమికి విడిచాడు. అలా గంగానది భూమిపై ప్రవహించి భగీరథుడి పూర్వజులకు మోక్షం కలిగించింది. అప్పటి నుండి గంగాను భగీరథి అని కూడా పిలుస్తారు. ఈ కథ శివుని కరుణను మరియు గంగాదేవి పవిత్రతను తెలియజేస్తుంది.